వెల్కమ్ టు బ్యాక్. ఎలాన్ మస్క్ ఇతను ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. ఒకనొక సంవత్సరంలో మామూలు కూలిగా పూటలో పనిచేసిన ఇతను అతి కొద్ది సంవత్సరాల్లో అత్యధిక ధనవంతుడిగా ఎదిగాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను ఈరోజు ఈ ప్రపంచంలోని నెంబర్ 1 డబ్బున్న వ్యక్తిగా అవతరించాడు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ అందరూ వారి లైఫ్లో చాలా తక్కువ సార్లు మాత్రమే రిస్క్ చేసి విజయాలు సాధిస్తూ ఉంటారు కూడా. కానీ ఇతను మాత్రం అతని జీవితం మొత్తం ఎవరు చేయని సాహసవంతమైన రిస్క్లను సాధిస్తున్నాడు కూడా. అది కూడా ఎంతలా అంటే 1కి 2-3 సార్లు ఫెయిల్ అయ్యి తన లైఫ్ టోటల్ మొత్తం మూతమివ్వడానికి సిద్ధంగా ఉంటూ ఎలాన్ మస్క్ పని అయిపోయింది. ఎవ్వరు కూడా ఇతని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రాని రోజుల్లో ఒకే ఒక రాకెట్ సక్సెస్ విజయంతో అందరి నోరులను మోయించాడు ఎలాన్ మస్క్. అక్కడి నుంచి వెను తిరిగిన రోజంటూ లేదు ఇతని లైఫ్లో. అందుకే నన్ను ఐరన్ మ్యాన్ అని అంటారు. అంతేకాదు ఇతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను ఒక ఇంజనీరింగ్, ఇతను ఒక ఇన్వెంటర్, అలాగే ఇన్వెస్టివ్ బిజినెస్ మ్యాన్. అంతమించి ఇతను ఒక నెక్స్ట్ లెవెల్ జీనియస్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇతనంత ధైర్యవంతమైన బిజినెస్ మ్యాన్ ఎవ్వరు ఉండరు కనుక. అంతేకాదు ఈ ప్రపంచంలోని శక్తివంతమైన మనుషులలో ఒకడు ఎలాన్ మస్క్. ఈనేడు ఎలాన్ మస్క్ ఆలోచనకి తెలివికి కోట్లలో అభిమానులు ఉన్నాడంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే ఎలాన్ మస్క్ ఆలోచనతో ప్రపంచానికి అలాగే పర్యావరణానికి మానవ జాతికి ఉపయోగపడే టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ, బోరింగ్ కంపెనీ, హైపర్ లూప్, న్యూరోలింక్, ఓపెన్ ఏఐ లాంటి ఎన్నో సక్సెస్ఫుల్ కంపెనీలను తను నడిపిస్తున్నాడు. కాబట్టి ఇతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతను ఈ ప్రపంచాన్ని మారుస్తున్నాడు కూడా. సో మన వీడియోలో ఈరోజు ఎలాన్ మస్క్ ఫ్యూచర్లో తన ఆలోచనతో ప్రపంచాన్ని ఎలా మార్చాలనుకుంటున్నాడు, అలాగే తన టెక్నాలజీ ఏమిటో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడగలని నా మనవి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బోరింగ్ కంపెనీ. మామూలుగా ఏ దేశం తీసుకున్నా పెరుగుతున్న జనాభా, దీనితో పాటుగా రోడ్లపై పెరుగుతున్న బండ్లు, దీనివలన ట్రాఫిక్ జామ్ అవ్వడం, పనులు త్వరగా అవ్వకపోవడం మొదలైన చూస్తూనే ఉన్నాం. ఈ ప్రాబ్లంని ఓవర్కమ్ చేయడానికి ఎలాన్ మస్క్ ద బోరింగ్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ ప్రాజెక్టు పని ఏమిటంటే మామూలుగా బాగా జనాభా ఉన్న సిటీని ఎంచుకొని రోడ్ల పక్కన అండర్ గ్రౌండ్ లో కొన్ని టన్నెల్స్ ను కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆ టన్నెల్స్ కి సిటీలో ఉన్న రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటాయి. రోడ్డు మీద ఉండే వాహనాలను అండర్ గ్రౌండ్ లో తీసుకురావడానికి లిఫ్టింగ్ మిషన్స్ ఉంటాయి. వాహనాలు వచ్చి ఆ లిఫ్టింగ్ మిషన్స్ మీద పార్క్ చేయగానే ఆ వాహనాలను అండర్ గ్రౌండ్ టన్నెల్స్ లోకి తీసుకెళ్తాయి. అక్కడ నుంచి ఆ మిషన్స్ ఆ యొక్క వాహనాలను డెస్టినేషన్ తీసుకెళ్తాయి. డెస్టినేషన్ చేరుకోగానే ఆ లిఫ్టింగ్ మిషన్ మళ్ళీ ఆ వాహనాలను రోడ్డు మీదకు తీసుకెళ్తుంది. ఆల్రెడీ టెస్టింగ్ కూడా చేశారు. ఒక డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకొని నార్మల్గా రోడ్డు మీద ఉన్న ఒక కార్ను సెలెక్ట్ చేసుకున్నారు. సేమ్ మళ్ళీ టన్నెల్స్ లో కూడా ఒక కార్ను సెలెక్ట్ చేసుకుని ఏదో త్వరగా ముందు రీచ్ అవుతుందని టెస్ట్ చేసి చూస్తే నార్మల్గా రోడ్డు మీద ఉన్న కార్ 4 minutes 44 seconds డెస్టినేషన్ చేరుకోవడానికి సమయం పడితే టన్నెల్స్ లో ఉన్న కార్ 1 minute 36 seconds సమయం పట్టింది. అయితే టన్నెల్స్ ను కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా డబ్బుతో కూడిన పని. కానీ ఎలాన్ మస్క్ తక్కువ డబ్బుతో కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆల్రెడీ కొన్ని దేశాల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. దీని ద్వారా ట్రాఫిక్ సమస్యలు తగ్గడమే కాక విలువైన సమయం కూడా ఆదా అవుతుంది. నెంబర్ 2 సోలార్ సిటీ. ప్రస్తుతం మనం చాలా వరకు కరెంటు కోసం బొగ్గు మీదనే ఆధారపడి ఉన్నాం. ఈ బొగ్గు ద్వారా చాలా కాలుష్యం ఏర్పడుతుంది, డబ్బు కూడా ఖర్చు అవుతుంది. సో ఈ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేయడానికి ఎలాన్ మస్క్ సౌరశక్తి ద్వారా అంటే సోలార్ ఎనర్జీ ద్వారా తక్కువ ఖర్చుతో కాలుష్యం లేకుండా కరెంటు ఇవ్వాలని అనుకుంటున్నాడు. దీనికోసం ఎలాన్ మస్క్ 2016లో తన కజిన్ బ్రదర్ నుంచి సోలార్ సిటీ కంపెనీ కొన్నాడు. యాక్చువల్లీ ఈ కంపెనీని స్టార్ట్ చేయడాన్ని ఎలాన్ మస్క్ వీరికి ఐడియా ఇచ్చాడు. కంపెనీ లాస్ట్ ఉండడంతో ఎలాన్ మస్క్ ఈ కంపెనీ కొన్నాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ సోలార్ సిటీ కంపెనీ ద్వారా 2 కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తున్నాడు. అందులో ఫస్ట్ వన్ సోలార్ లీజింగ్ కాన్సెప్ట్. అంటే మామూలుగా మనం ఇంటిపైన సోలార్ ప్యానెల్ను పెట్టించుకోవడానికి మనం డబ్బులు కట్టి కొనాలి. ఇలా చాలా డబ్బుతో కూడిన పని ఇది. కానీ సోలార్ సిటీ కంపెనీలో ఇలా ఉండదు. సోలార్ సిటీ కంపెనీ సోలార్ ప్యానెల్ను తీసుకొచ్చి మన ఇంటి పైన మొత్తం పెడుతుంది.
దీనికోసం మనం ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మీరు సోలార్ సిటీ కంపెనీతో ఒక డీల్ కుదుర్చుకోవాలి. ఈ డీల్లో మీరు సోలార్ ప్యానెల్ వచ్చి పెట్టినందుకు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ ప్యానెల్ ద్వారా యూజ్ చేసే కరెంట్ బిల్లును నెల కట్టాలి. ఈ డీల్ను ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే నార్మల్గా బయట నుంచి వచ్చే కరెంట్ బిల్లు కంటే సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే కరెంట్ బిల్లు తక్కువ. అలాగే సోలార్ ప్యానెల్ కూడా చాలా ఎక్కువ ధరలో ఉంటుంది. దాన్ని కొని ఇంటి పైన అమర్చడం అంటే చాలా పెద్ద ప్రాసెస్. సో ఎలాన్ మస్క్ ఐడియా ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అవుతుంది అనుకుంటాను. అలాగే సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి టెస్లా పవర్ వాల్. పవర్ వాల్ అనేది ఎలక్ట్రిసిటీని స్టోర్ చేసుకునే ఒక బ్యాటరీ. ఈ బ్యాటరీ కెపాసిటీ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఒక్కసారి ఛార్జింగ్ ఫుల్ చేశామంటే ఒక ఇంటికి రోజంతా సరిపడేంత కరెంట్ సప్లై చేస్తుంది. అలాగే సోలార్ ప్యానెల్ ద్వారా పగలు మాత్రమే కరెంట్ సప్లై చేసుకోగలము. అదే సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చే కరెంట్ను పవర్ వాల్ బ్యాటరీలో స్టోర్ చేసుకున్నట్లయితే రాత్రిలో కూడా కరెంట్ను యూజ్ చేసుకోవచ్చు. అలాగే కమర్షియల్ బిల్డింగ్స్ లో ఫ్యూజ్ జనరేటర్ బదులు ఈ బ్యాటరీని సులువుగా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాల వల్ల కరెంట్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా పోలీస్ ఆఫ్ చుట్టాలంటే దానికి సొల్యూషన్ బెస్ట్ ఈ పవర్ వాల్. దీనికోసం ఎలాన్ మస్క్ ఆసియా ఒక పెద్ద బ్యాటరీని కన్స్ట్రక్ట్ చేశాడు. నెంబర్ 3 స్టార్లింక్. ప్రస్తుతం మన ఇంటర్నెట్ ను వైర్ల ద్వారా ప్రపంచం అంతా యూజ్ చేస్తున్నాము. దీనికోసం లక్షల వేల కోట్ల ఖర్చు పెట్టి సముద్రం నుంచి కేబుల్స్ ని వేసి వివిధ దేశంలో ఇంటర్నెట్ ను అందిస్తున్నాము. అక్కడ నుంచి మళ్ళీ దేశంలో ఉండే వివిధ ప్రాంతాలలో కేబుల్స్ ని వేసి ఇంటర్నెట్ అందిస్తున్నాము. అలాగే గ్రామాలలో కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు చాలా తక్కువ ఉంటారు కనుక కేబుల్స్ ఎక్కువ వేయరు. సిటీలో ఎక్కువ మంది ఉంటారు కనుక ఇక్కడ ఎక్కువ కేబుల్స్ వేస్తారు. సో డబ్బులు సేవ్ అవుతాయి. అలాగే ఇన్కమ్ బాగుంటుంది. అదే గ్రామాలలో కేబుల్స్ తక్కువ కారణంగా ఇంటర్నెట్ చాలా తక్కువ ఉంటుంది. మొత్తానికి ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ మరియు వేల కూడా ఖర్చు అవుతుంది. ఈ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేయడానికి ఎలాన్ మస్క్ స్టార్లింక్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ద్వారా వినియోగదారులకి కేబుల్స్ ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తాడు. కేబుల్స్ ఉండదు కనుక కొండలో ఉన్న ప్రజలకి అలాగే గ్రామంలో ఉన్న ప్రజలకి సులువుగా ఇంటర్నెట్ అందుతుంది. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఒక రాకెట్ ద్వారా ఒక శాటిలైట్ ని భూమికి 550 కిలోమీటర్ ఎత్తుకు తీసుకెళ్లి ఉంచుతారు. ఒక్కొక్క శాటిలైట్ భూమి మీద 1000 కిలోమీటర్ ఏరియాను కవర్ చేస్తాయి. భూమి మొత్తాన్ని కవర్ చేయాలంటే కనీసం 12,500 శాటిలైట్స్ అవసరం పడతాయి. కానీ ప్రస్తుతం 1500 స్టార్లింక్ శాటిలైట్స్ ను పంపించారు. ఈ శాటిలైట్ ద్వారా డైరెక్ట్ మన ఇంటి పైన యాంటీనా మీదకు సిగ్నల్ వెళ్తుంది. అక్కడ నుంచి రూటర్ సహాయంతో ఇంటిలోకి సిగ్నల్ వెళుతుంది. రూటర్ ద్వారా ఇంటర్నెట్ ను యూజ్ చేసుకోవాలి. కానీ ఈ ప్రాజెక్ట్ కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది. ప్రాజెక్ట్ పూర్తి అవ్వడానికి కనీసం 2030 వరకు సమయం పట్టవచ్చని ఎలాన్ మస్క్ అంటున్నాడు. నెంబర్ 4 న్యూరాలింక్. ఎలాన్ మస్క్ 8 మందితో కలిసి న్యూరాలింక్ కార్పొరేషన్ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ ద్వారా ఎలాన్ మస్క్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఎవరైతే బ్రెయిన్ డిజార్డర్స్ వల్ల బాధపడుతున్నారో అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ అలాగే పారలైసిస్ లాంటి వ్యాధులు గల వారిని వారి బ్రెయిన్ లో ఒక చిప్ నుంచి ఆ చిప్ సహాయంతో ఫోన్స్ మరియు కంప్యూటర్స్ ని కంట్రోల్ చేయాలని. దీనికోసం ప్రపంచం మొత్తం నుంచి వివిధ యూనివర్సిటీల నుంచి పేరుగాంచిన న్యూరో సైంటిస్ట్ ను తీసుకొచ్చి మీరు ఈ చిప్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక కోతి బ్రెయిన్ ఒక చిప్ ను పెట్టి టెస్ట్ కూడా చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తున్నట్లుగా కోతి గేమ్ సరిగ్గా ఆడేటప్పుడు పైప్ సహాయంతో ఆహారం అందరం డిసైడ్ చేశారు. మొదట్లో జాస్టర్ సహాయంతో గేమ్ ఎలా ఆడాలో ట్రైనింగ్ ఇచ్చారు. తర్వాత జాస్టర్ ను తీసేసి గేమ్ స్టార్ట్ చేశారు. అప్పుడు కోతి తన బ్రెయిన్ ద్వారా గేమ్ ఆడింది. అంటే గేమ్ ఎలా ఆడాలో కోతి బ్రెయిన్ లో డిసైడ్ అయినప్పుడు గేమ్ స్క్రీన్ మీద ఆటోమేటిక్ రన్ అయింది. ఈ టెక్నాలజీ రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుందని ఎలాన్ మస్క్ అంటున్నాడు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందంటే బ్రెయిన్ డిజార్డర్ తో బాధపడే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది గైస్ ఎలాన్ మస్క్ ఫ్యూచర్ టెక్నాలజీ స్టార్ట్ చేయాలనుకుంటున్న విషయాలు. ఇందులో మీకు ఏ కాన్సెప్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.